ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొక పర్యాయం 20వ ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనల్ని గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు తోడై ఉండి ఈ రీతిగా మరొక వర్తమానమును వినడానికి మనకిచ్చినటువంటి ఈ చక్కని తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా ప్రార్థనా అవసరతలు ఉంటే తెలియపరచాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 20వ ఆదివారపు వర్తమాన భాగములు చదవగా విని ఉన్నాం. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకును, ఆ రీతిగానే మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 14 వచన భాగాలు చదవగా విన్నాం. ధ్యాన వచనముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకొనుచు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, ఇప్పటి వరకు వినామమును స్తుతిస్తూ ఉండగా తోడై ఉన్నారు. కొద్ది సమయము వర్తమానమును మేము వినబోతూ ఉండగా నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మశక్తితో నింపి నా నోటి మాటలు అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారముగా చేసుకుని యజమానుడికి అర్హమైన పాత్రగా వాడుకుని బిడ్డలను ఆత్మీయంగా బలపరచమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, నేటి లేఖన భాగములను బట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము పరలోక విందుకు సిద్ధపాటు. వర్తమానంలోకి వెళ్లే ముందు ఒక కథ విన్నాం. ఒక చిన్నారి పాప, 4వ తరగతి చదివే పాప, సరిగా పరీక్షల సమయంలో చదవలేక పరీక్షలు దగ్గరకు వచ్చేటప్పటికి పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు తిట్టారనే ఉద్దేశంతో భయపడుతూ ఆలోచన చేస్తూ ఉంది. ఈలోగా ఒక ఆలోచన ఆ పాపకు వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, ఆ పాపకు ఒక ఆలోచన వచ్చింది. ఆదివారము పాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చేయట. పాస్టర్ గారి ప్రసంగంలో ప్రభువు త్వరగా వచ్చుతున్నాడు అనే మాటల జ్ఞాపకం వచ్చి వెంటనే మోకరించి, యేసయ్యా నీవు ఇప్పుడే రారాదు, నన్ను తీసుకుని వెళ్ళకూడదు, ఈ పరీక్షల బాధ తప్పుతుంది అని ప్రార్థించిందట. ప్రక్కనే ఉన్నటువంటి అమ్మ ఈ ప్రార్థన విని, పరీక్షలు తప్పించుకునడానికి యేసయ్యను రమ్మంటావా అన్నదట. వెంటనే అమ్మతో తప్పైపోయిందని క్షమాపణ అడిగింది. తర్వాత చదువులలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఎంఎస్సి పాస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుని ఆనందించాలనే ఆలోచన కలిగి అప్పుడు కూడా ప్రార్థన చేస్తుందంట. ఏమని? యేసు నువ్వు ఇప్పుడు రావద్దు అని ప్రార్థన చేస్తుందంట. తల్లి విని, ఒకప్పుడు రమ్మన్నావు, ఇప్పుడేం వద్దంటున్నావు, నీ అనుకూలతను బట్టి ప్రభువు రాకడ ఉండదు, నీ ఆలోచనలను బట్టి ప్రభువు రాకడ ఉండదు అని చెప్పుచు ఆయన అకస్మాత్తుగా వస్తాడు అని అమ్మ హితవు చెప్పిందట. కావున ప్రియమైనటువంటి వారలారా, రెండవ రాకడ, ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన ఆహ్వానమును మన్నించి సిద్ధపాటు కలిగి ఆయన వచ్చినప్పుడు ఆయనతో వెళ్ళడానికి ఈ లోకంలో సిద్ధపడుతూ ఉన్నావా? అలాంటి సిద్ధపాటు కావాలి. నేటి అంశం అందుకే మనం పరలోక విందుకు సిద్ధపాటు అని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రియమైనటువంటి వారలారా, మరి నీవు నేను సిద్ధపడుతూ ఉన్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. మన అంశము పరలోక విందుకు సిద్ధపాటు. మరి నేటి లేఖన భాగములలోనికి మనం వెళ్ళినట్లయితే స్వార్థ పట్య భాగంలోకి వెళదాం.
మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 14 వచ్చిన భాగాలు చదువుకున్నాం. ధ్యాన వచనముగా మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనము చదువుకున్నాం. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. ఇక్కడ ఉపాంశము అద్భుతమైన విందు. ఈ సువార్త పాఠ్య భాగము మరలా లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరలో కూడా సేమ్ ఇదే వచనములు కనబడుతూ ఉంటాయి. ఇదే సంఘటన మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉపాంశము అద్భుతమైన విందు. దేవుని రాజ్యం గురించినటువంటి ఉపమానము ప్రభువు చెప్పడం చూస్తూ ఉన్నాం. ఉపమానం యొక్క భావం ఏమిటి అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. వింటున్నారండి? మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు స్పష్టంగా. ఇక్కడ రాజు తండ్రి అయిన దేవుడు, కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, వివాహము క్రైస్తవ సంఘము, ఎత్తబడిన సంఘము. గొప్ప విందు జీవ సంబంధమైనది, పరలోకపు విందు. యూదుల ఆలోచన ప్రకారం విందు మోక్షాన్ని చూపుతూ ఉన్నది, కాలము మెస్సయ్యని చూపుతూ ఉన్నది. ఒక రాజు తన కుమారునికి పెండ్లి విందు చేయించాడు. ఆ పెండ్లి విందుకు అనేకులు పిలువబడ్డారు. అనగా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి ఆత్మలకు పరలోకములోని సంతోషము పొందటానికి ఆహ్వానము పలుకుచూ ఉన్నాడు. ఈ ఆహ్వానమును తిరస్కరించిన వారు ఎందరో ఉన్నారు. ఈ ఆహ్వానపు పిలుపు, దేవుని పిలుపుకు పరవశులై వెళ్ళినటువంటి వారు కొందరే. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనంలో ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపించినప్పుడు వారు రానొల్లకపోయిరి. పరలోకపు తండ్రి కుమారుని యేసుక్రీస్తు పెండ్లి వివాహమునకు సంఘమును ఆహ్వానిస్తే సంఘము నిరాకరించిందట. లూకా సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. పనివారిని పంపాడండి, దాసులను. పెండ్లి పిలుపు ఇక్కడ అన్ని తరముల వారికి ప్రభు ఆహ్వాన పత్రిక పంపించాడు. ఒక్క తరమని కాదు, అన్ని తరములు అనగా ఆదాము మొదలుకొని రెండవ రాకడ వరకు ఉన్నటువంటి మనుషులందరికీ ఆహ్వానమే. వివాహాహ్వాన పత్రిక ప్రభువు పంపిస్తూ ఉన్నాడు దేవుడు. మరి పత్రిక తెచ్చిన వారెవరు? పత్రిక తెచ్చినటువంటి వారు సేవకులు, ప్రవక్తలు మొదటిగా తెచ్చారు. తరువాత యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులు తెచ్చారు. తరువాత దైవజనులు, స్వార్థికులు నేడు పుట్టగొడుగులలాగా వీధి వీధికి మందిరము, దేవాలయము, దైవజనులు రక్షణ పొందండి, రక్షణ పొందండి అని చెప్పుచున్నటువంటి మాటలు నిత్యము వింటూ ఉన్నాం. ఇది ఆహ్వాన పత్రిక. మరి విందుకు కూడా పిలిచాడండి. వివాహానికి రాకపోయినా పర్వాలేదు, కానీ విందుకైనా రమ్మని ప్రజలకు ఆహ్వానము కబురు పంపాడు. మళ్ళా అయ్యో ఎంత ప్రేమండి! విందు గొప్పతనమును గురించి వివరించుచూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 4వ వచనంలో మూల వచనం మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఎద్దులు క్రొవ్విన పశువులతో చేసిన విందు బలమైనదిగా ఉంటూ ఉన్నది, రుచికరమైనదిగా ఉంటూ ఉన్నది. అలాగే పరలోక భోజనం యొక్క గొప్పతనమును గురించి మనుషులకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అర్థమయ్యే రీతిగా ఆశ కల్పించండి. వారు నశించిపోవడం ఇష్టం లేదు నాకు. ఆహ్వానమును పలికి వారు వచ్చి రక్షణ పొందుకోవాలి. విందు భోజనము జీవవృక్ష ఫలములు. ఇక ఎన్నడూ ఆకలి ఉండదు. భోజనములో నీరు, జీవజలము, ఆత్మలకు ఎన్నడూ ఇక దప్పికనేటటువంటిది ఉండదు. ప్రేమైనటువంటి వారలరా, అలాంటి ఆహారమును నీకు నాకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, గమనిద్దామా? వింటూ ఉన్నటువంటి మనందరము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే, మరియు స్ఫటిక వలె మెరైనట్టి జీవజలముల నది యొక్క దేవుని యొక్క
దేవుని యొక్కయు మరియు స్ఫటికము వలె మెరయునటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట. ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనమును స్వస్థపరచుటకై వినియోగించును. చూసారండి, నెల నెలా కాపు. జీవ వృక్ష ఫలములు నీకు ఇవ్వాలని దేవుడు తన ప్రియకుమారుని పెళ్లి వివాహమును ఏర్పాటు చేసుకుని ఆహ్వానాన్ని పంపించి విందును సిద్ధపరిచాడు. దేవుని మాటలు విందాం. వివాహ పత్రికను చక్కగా చదువుకుని ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను బట్టి విందుకు సిద్ధపడదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 5వ వచనమును కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, ప్రియమైనటువంటి వారలరా, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఆహ్వానిస్తే ఒక వ్యక్తి ఏమో నేను పొలానికి వెళ్ళాలి, విందుకు రాలేనన్నాడు. రెండవ వ్యక్తి వ్యాపారానికి వెళ్ళాలి, నేను విందుకు రాలేనన్నాడు. ఈ లోకములో శరీర ఆశలకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మీయ ఈవులను నెట్టివేసేవారుగా ఉంటూ ఉన్నారు వీరికి పరలోకపు విందు అసహ్యమైనది. లూకాసు వార్త 14వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో గమనిస్తే ఇక్కడ 3 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. మొదటివాడు పొలం గురించి తన ఆలోచన చేస్తూ ఉన్నాడు. లౌకిక సంబంధమైన జీవనోపాధి కొరకు ఆశపడుతూ ఉన్నాడు. దేవునిని దైవరాజ్యమును నిర్లక్ష్యము చేశాడు. లోకాశలు. ఈ 3 వ్యక్తులలో లోకాశ, జీవపు డంబము, శరీరాశ 3 కనపడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, రెండో వాడు ఎడ్ల జత కొన్నాడట. వ్యాపారం మీద ఉన్నటువంటి ఆసక్తి దేవుని మీద లేదు. ఇక్కడ జీవపు డంబం కలిగి ఉన్నాడు. మూడో వాడు స్త్రీని వివాహం చేసుకునుట, సంసారపు ఆశ, పరలోకపు పిలుపు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. శరీరాశ. మనం చెప్పుకున్నటువంటి కథలో కూడా ఆ చిన్న పాప ఎంఎస్సి చదివిన తరువాత శరీరాశ కలిగి, ఈ లోక ఆశలు కలిగి సుఖముగా జీవించాలని ఆలోచన చేస్తూ యేసు నీ రాకడను ఆలస్యం చేయి అని ప్రార్థన చేస్తుందండి. మానవులు ఎలా తయారైపోయారంటే దేవుని మాటలను తృణీకరించేవారుగా, ఆహ్వానాన్ని నిరాకరించేవారుగా ఉంటూ ఉన్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 6వ వచనంలో తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. పరలోకపు విషయాలను వివరిస్తున్న వారిని పట్టుకొని చంపడం న్యాయమా? నీ భవిష్యత్తును గురించి తెలియపరిచే వారిపై నీవు తిరుగుబాటు చేస్తూ ఉన్నావా? నేటి దైవజనులు కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్కులను తెలియపరుస్తూ ఉంటే అవి మమ్మను గురించే ఉద్దేశించి చెప్తూ ఉన్నారు అని అవమానపరచడమో హింసించడమో జరుగుతూ ఉన్నది. పర్యవసానము ప్రియమైనటువంటి వాళ్ళ ఖచ్చితముగా అనుభవిస్తారు. ఇక దైవాగ్రహము మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి రాజు కోపపడి తన దండును పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. కోపం వచ్చిందండి పరలోకపు తండ్రికి. ఈ వచనం యొక్క ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణము నాశనం కావడం, దైవ ఆగ్రహము వలన యూదులు ప్రపంచంలో నలుమూలలకు చెదిరిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు? దేవుని మాటలను తృణీకరించి ఇష్టానుసారమైన విగ్రహారాధన చేస్తూ లోకానుసారమైన క్రియలలో నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి చెల్లాచెదురు చేసిన పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 9వ వచనములో అన్యులకు పిలుపు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయము 9వ వచనంలోకి వెళదాం. 9వ వచనంలో అంటున్నాడు కదా, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ప్రియమైనటువంటి వారలారా, అన్యులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. పేదలైనటువంటి వారిని, దీనులైనటువంటి వారిని, దిక్కులేని వారిని, విధవరాండ్రను, దేవుడెవరో తెలియనటువంటి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. విందుకు వచ్చిన వారితో పెండ్లిశాల నిండిపోయినది.
సంఘములో క్రీస్తు నామము ధరించినటువంటి వారు అనేక మంది, దేవాలయానికి గుంపులు గుంపులుగా అనేక మంది వస్తూ ఉన్నారండి. అయితే క్రీస్తు బోధలను విని పాటించేవారు కొందరే. సంఘాలలో వేలకు వేల మంది ఆ గంట సేపు, ఆ 2 గంటల సేపు దేవుని సన్నిధిలో మేము ఆత్మీయముగా ఉన్నామనే నటన చేసేవారు మరికొందరు. మరలా లోకానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి కూడా హెచ్చరిక. పెండ్లి వస్త్రము ధరించని వ్యక్తి ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. 11వ వచనంలో రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనిన ఒకని చూచి, ఆ వ్యక్తిని చూశాడు. పెండ్లి వస్త్రము అనగా రక్షణకు సూచన. మంచివారు మంచివారుగానే వచ్చారు, చెడ్డవారు మాత్రము మారు మనస్సు కలిగి దేవుని చిత్తానుసారముగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపడి వచ్చినటువంటి వారు. 12వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, స్నేహితుడా పెండి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడుగుగా వాడు మౌని అయి ఉండిపోయాడు. ఏమీ చెప్పలేని పరిస్థితి. అనేకులు రక్షణ లేకపోతూ ఉన్నారు. రక్షణ లేకయే సంఘములోకి వస్తూ ఉన్నారు. మనము ధరించిన వస్త్రము ఎలాంటిదో గుర్తు చేసుకోవాలి. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఏ వస్త్రం ధరించాలి? ఇది మరొక ప్రశ్న అయి ఉంటూ ఉన్నది. ప్రియమైనటువంటి వారలారా, నీతి వస్త్రము నీవు నేను ధరించాలి. గమనించండి, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలోకి వెళదాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములను చేసుకొనిరి. ప్రియమైనటువంటి వారలారా, నీతి వస్త్రాలు దేవుడిస్తే ఆ వస్త్రాలు మాకు వద్దు అని లోక సంబంధమైన పాపమును చేసి ఇప్పుడు ఏమంటూ ఉన్నారు? ఇప్పుడు కచ్చడాలను తీసుకుంటూ ఉన్నారు. శ్రమ పడాల్సిన పరిస్థితి మనకు మనమే తెచ్చుకున్నాం. దేవుడిచ్చినటువంటి మేలుకరమైనటువంటి సుఖవంతమైన జీవితాన్ని పాడు చేసుకున్నాం. అందుకే శ్రమ పడుతూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. నెమ్మది లేదు, జీవితంలో విశ్రాంతి లేదు. అందుకే మరలా ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జన్మలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతి ఇవ్వగలిగిన దేవుడు, నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు, సుఖ జీవితం ఇవ్వగలిగినటువంటి దేవుడు. అందుకే 21వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. నీతి వస్త్రాలు పోయినాయి. దేవుని మాట వింటే నీతి వస్త్రాలు, సుఖవంతమైన జీవితము మనం అనుభవించగలుగుతాం. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని మాట వినక ఆయన ఆహ్వానాన్ని మన్నించకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఆదికాండములో నేను నీతి వస్త్రమును ఇచ్చాడు మనకి. ఇక్కడ లూకాసు వార్తలో ప్రశస్త వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉంటే చూసి తండ్రి ముందుగానే ప్రేమతో ఆహ్వానించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి భుజంపై ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని సంతోషించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘంలో రక్షణ లేకుండా ఉన్న నీవు, ఇంకా దేవుడెవరో తెలియనటువంటి స్థితిలో ఉన్న నీవు దేవుని మాటలు విని మారు మనస్సు పొంది రక్షణలోకి వస్తే రక్షణ భాగ్యము నీవు పొందుకుంటే మొదటిగా ఆహ్వానించేది పరమ తండ్రి. తాను ఏర్పాటు చేసిన ప్రేమ విందులో నీవు పాల్గొనడానికి సిద్ధపడి వెళితే సంతోషముగా ఆహ్వానించి ఉన్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. కాబట్టి ప్రశస్త వస్త్రములు నీకు సిద్ధపరిచి ఉన్నాడు. వాటిని పొందుకోవడానికి నీవు సిద్ధమేనా? నీ మనసుని నీవు సిద్ధపరచుకుంటూ ఉన్నావా? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనంలోకి వెళితే ఇక్కడ శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచూ ఉన్నాను. నా దేవునిని బట్టి నా ఆత్మ ఉల్లసించుచూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ రక్షణ వస్త్రాన్ని చూస్తూ ఉన్నాం. రక్షణ వస్త్రాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 3 వస్త్రాలు మనకు అవసరం. నీతి వస్త్రము, ప్రశస్తమైన వస్త్రము, రక్షణ వస్త్రము నీవు నేను పొందుకోవాలి. పరలోకములో నిత్య ఆనందకరమైన స్థలంలోనికి వెళ్ళాలి, ప్రభుతో పాటు ఆనందించాలి. అందుకే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిస్తే, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుగుకొని వాటిని తెలుపు చేసుకునిరి. మహాశ్రమలు ఈ లోకంలో. ఈ శ్రమల నుండి మనం విడుదల పొందాలి అంటే ఆయన వివాహ ఆహ్వాన పత్రము పంపించి ఉన్నాడు, విందుకు ఆహ్వానించి ఉన్నాడు. శిరస ఆయన మాటలను విని ఆయన ఆజ్ఞకు లోబడి మనం ఆ విందులో పాల్గొందాం. ఆకలి దప్పులు లేని ఆనందంతో జీవించడానికి సిద్ధపడదాం. నీతి క్రియలు పెండ్లి వస్త్రముగా ధరించుకుని వారికే దేవుడు ఆహ్వానమును పలుకుతూ ఉన్నాడు. దేవునికి కోపం తెచ్చే నీతి క్రియలనే వస్త్రాలు లేకుండా మనము వెళితే ఆహ్వానం లేదండి. అప్పుడు అక్కడ నుండి బయటికి త్రోసివేయబడతాము. దేవదూతలు కూడా దేవునితో సమానమైన స్థితిని వారికి ఇస్తే వారు విర్రవీగిన తరువాత త్రోసివేయబడి భూలోకములో పాపలోకములో సంచారము చేస్తూ ఉన్నారు. రేపు అగ్ని ఆరదు పురుగు చావదు అనే అగ్నిగుండంలోకి త్రోసివేయబడతావు. ధనవంతుడు యాతనకరమైన స్థలములో యాతన పడుతూ ప్రాధేయపడుతూ ఉన్నాడు. అలాంటి స్థలానికి నెట్టివేయబడతావా? లేక విందులో పాల్గొని ఆనందిస్తావా? నీకు నీవే పరిశీలన చేసుకోవాలి, నిన్ను నీవే బలపరుచుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, సిద్ధపాటు కలిగి ఉందాం. మరలా మనము పత్రికా పట్టి భాగంలోకి వెళదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న లేఖన భాగములను చదువుగా విన్నాం. మరి ధ్యాన వచనముగా ఇక్కడ మనం గమనిస్తే 15వ వచనమును చదువుకున్నాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుము. పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు భవిష్యత్తు గూర్చినటువంటి జాగ్రత్తని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సంఘము సిద్ధపడమని సంఘాన్ని కోరుచూ ఉన్నటువంటి సందర్భము. ఇక్కడ ఉపాంశము ప్రియమైనటువంటి వారులరా, విందును సద్వినియోగపరుచుకోమని చెప్పుచూ ఉన్నటువంటి మాట. ఎందుకు విందును సద్వినియోగపరుచుకోవాలి? దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవి. పౌలు కాలములో క్రైస్తవులు అనేక మంది చెరసాలలో బంధింపబడి ఉన్నారు, అనేకులు చంపబడ్డారు. అందువలన మానవుని దినములు దుఃఖముతోనూ బాధతోనూ కూడినవి కాబట్టి దినములు చెడ్డవి. ఆ చెడ్డ దినాలను మర్చిపోండి, సమయమును సద్వినియోగపరుచుకునండి. దేవుడు మనకిచ్చేటటువంటి సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి, కాపాడుకోవాలి. దేవుడిచ్చే అవకాశములు సరిగా మనము వినియోగించుకోవాలి. విద్యార్థి లోకానికి భవిష్యత్తు ఎంత ప్రాముఖ్యమో వారికి కూడా తెలియాలి. అందుకే ఒక కవి అంటున్నాడు, గడిచిపోయిన కాలము తిరిగి రాదు, కాలమోరక ఎప్పుడు గడుపుకోకు, దీపమున్న ఇల్లు చక్కబెట్టుకొనుకు, విలువ తెలిసి మెలుగు తెలుగు బాల. గడిచిపోయిన కాలము తిరిగి రాదు. కాలాన్ని వృధా చేసి రేపు పరీక్షల సమయంలో మన కథలో పాప ఏ రీతిగా బాధపడుతూ భయపడుతూ ఉన్నదో అలాంటి స్థితి మనం తెచ్చుకోవద్దు. అందుకే దినములు చెడ్డవి, సమయమును సద్వినియోగపరుచుకో. సముద్రములో ఉన్నటువంటి ఓడపై ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ ఓడను నడుపుచున్నటువంటి నావికుడు సమయమును గమనిస్తాడు. ఆయిల్ ఎంత ఉన్నదో, ఎంతవరకు ఓడ ప్రయాణమో నడిపించగలనో అని గ్రహిస్తాడు. అలాగే మన జీవితంలో మన ప్రాణము అనేది చాలా గొప్పదండి. అలాంటి ప్రాణము ఉండగానే మనము జ్ఞానుల వలె ఉండండి అని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 16వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అపవాది మనకు అనేక ఆశలు పెడుతుంది, అనేక అధికారాలు పెత్తనాలు ఇస్తానని ఈ లోకం వైపు లాగుతూ ఉంటుంది. కానీ నేను క్రీస్తు బిడ్డను, నేను దేవుని బిడ్డను, ఈ లోకాశలు మాకు వద్దు అని ఆ మోసపు మాటలను, మోసపు అవకాశాలను త్రోసిపుచ్చుకోవడాల్సినటువంటి అవసరత నీకు నాకు ఉన్నది ప్రియమైనటువంటి వారులారా. అందుకే యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు కదా, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాని అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను, అది భూమి మీద పడద్రోయబడిను. ప్రియమైనటువంటి వారులారా, ఆ ఘట సర్పము ఎవరిని మింగుతున్నా అని ఎదురు చూస్తూ ఉన్నది. తన పని ఏమిటి అంటే మానవులను రక్షణలోనికి రాక తన సామ్రాజ్యమైన పాతాళమునకు తీసుకుని వెళ్ళాలని. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం గమనిస్తే, అందుచేత పరలోకమా
పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రము మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవారై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. కనుక మనము ప్రార్థనలో మెలకువగా ఉండాలి. సమయం కొద్దిగా ఉన్నదని సాతానుకు తెలుస్తుందండి, మనకే తెలియటం లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి దేవుని వైపు మనం తిరుగుదాం. దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అయ్యో నా ప్రియకుమారుడా, దినమెల్లా చేతులు చాసి ఆహ్వానిస్తూ ఉన్నాడు నన్ను హక్కున చేర్చుకోవాలని. అందుకే 17వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. ఇక్కడ దైవ చిత్తమును గ్రహించండి. ఈ భూమి మీద దైవ చిత్తానుసారముగా మనము నడిస్తే మంచిది. నడవలేకపోతే పరలోకములో జరిగేటటువంటి విందులోనికి మనం వెళ్ళలేము. అందుకే ఆహ్వానము, రండి రండి రండి. మనము కూడా ఈ లోకంలో ఆహ్వాన పత్రిక పంపిస్తాం, తర్వాత భోజనానికి కూడా ఆహ్వానిస్తాం. అలానే ఇక్కడ ఆహ్వాన పత్రిక పంపించాడు ప్రభువు, మరలా విందుకు కూడా రండి అని ఆహ్వానిస్తున్నాడు. పెళ్లికి రాలేకపోయినా విందు భోజనానికి రండి అయ్యా. ఎంతటి ప్రేమామయుడు పౌలు భక్తుడు కూడా ఇక్కడ ఆ మాటలే చెప్తూ ఉన్నాడు. విందును సద్వినియోగం చేసుకోండి, కనీసం ఈ విందులో కొంత ఆనందాన్ని అయినా మీరు అనుభవించండి అయ్యా. ప్రియమైనటువంటి వారులారా, ఆత్మపూర్ణులై ఉండండి. క్రైస్తవులు మద్యముతో మత్తులైపోతూ ఉన్నారు, జీవముగల దేవునిని బాధ పెడుతూ ఉన్నారు. అందుకే ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని చిత్తమేదో మీరు తెలుసుకోండి. 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ప్రియమైనటువంటి వారులారా, క్రైస్తవులు జరిగించవలసినది ఏమిటి? మనం అక్కడే తెలియపరుస్తూ ఉన్నాడు 19వ వచనంలో, ఒకరినొకడు కీర్తనలతోనో సంగీతములతోనో ఆత్మ సంబంధమైన పాటలతోనో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. మనం చేయాల్సినది అందరము ఒక చోటకు చేరాలి. ఐక్యతను ఇవ్వవ ప్రభో, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభో. పెట్టినాడు సాతాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. పెట్టినాడు సాతాను కలహంబులను, చెదరగొట్టినాడయా విశ్వాసులను. తప్పించవా యేసు అపవాదిని, తప్పించవా యేసు అపవాదిని. ఆత్మశక్తితో నన్ను నింపువా ప్రభు, ఐక్యతను ఇవ్వవా ప్రభు, సమైక్యతను మా సంఘములలో ఉంచవా ప్రభు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మ సంబంధమైన పాటలతోనో కీర్తనలతోనో సంగీతములతోనో దేవునిని స్తుతించడానికి సంఘానికి రావాలి, దేవాలయానికి రావాలి. దేవాలయానికి వచ్చినటువంటి నీ ఆలోచన రెండో ఆలోచన ఉండకూడదు. దైవజనుడు చెప్తున్నటువంటి ఆ వర్తమానమును విని మాత్రమే నీవు పరలోక విందుకు సిద్ధపడాలి. నీవు సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని. రాకడ ఎప్పుడో తెలియదు. ఆ పాప చిన్న వయసులో పరీక్షలు తప్పించుకోవడానికి ప్రభువును రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నది. పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ లోక సుఖభోగాలను అనుభవించడానికి ప్రభువుని రావద్దు అంటూ ఉన్నది, ఇక్కడ రమ్మంటూ ఉన్నది, ఇక్కడ రావద్దు అంటూ ఉన్నది. మన ఇష్టానుసారమైన ఆలోచనలు కాదండి, దేవుని చిత్తమేదో తెలుసుకోమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కదా ఇక్కడ. ఆయన చిత్తాన్ని తెలుసుకో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ నువ్వేం తెలియపరచాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. 20వ వచనంలో చెల్లిద్దామా? ఇంకను దేవుడెవరో తెలియనటువంటి ప్రియబిడ్డలారా, తెలుసుకోండి. ఇదే రక్షణ సమయము, అనుకూల సమయము. దేవుని దగ్గరకు రా. నీవు దేవుని యొక్క మాటలను విను. కాబట్టి 21వ వచనంలోకి మనం వెళితే, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. వివాహ దినాన తరువాత వచనాల్లో వివాహ దినాన చదివించేటటువంటి లేఖన భాగం అండి. ఈ 22వ వచనం నుండి చదివిస్తాము, కానీ ఈ 21వ వచనము మనం మర్చిపోతాం. ఇది ప్రాముఖ్యమైనది. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. భార్య భర్తకు, భర్త భార్యకు, పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషునికి లోబడాలి, ప్రేమించుకోవాలని. ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు పరలోక వివాహ మహోత్సవానికి పిలుపు అందింది. అద్భుతమైన విందులో నీవు కూర్చుని ఆనందించాలంటే మన జీవితాన్ని దేవుని వైపుకు తిప్పుకోవాలి.
మారు మనసు పొందాలి. ఆత్మలకు కావలసిన సిద్ధపాటును మీరు కలిగి ఉండాలి. మద్యపు మత్తులో ఉండకూడదు. మద్యం అంటే ఆ సారా ఒకటి అనుకుంటున్నామేమో, కాదండి. ఈ లోకములో నిన్ను ఆశలనే, అధికారమనే, పెత్తనమనే, మద్యమనే మత్తులోనికి లాగేసేటటువంటి కార్యాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ నేను విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి అంటే, ఇదిగో ఆయన రాజ్యంలో నేను చేరాలంటే మరి విడిచిపెట్టాలి. ఇది అశాశ్వతమైన లోకమని నువ్వు గుర్తించాలి. అందుకే మన అంశము పరలోక విందుకు సిద్ధపాటు. ఎలా సిద్ధపడాలి అంటే కూడా విన్నాం. అద్భుతమైన విందుకు ఆహ్వానము పలికి ఉండగా విందుకు సిద్ధపడి నడువు, విందును సద్వినియోగం చేసుకో. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అందించి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. వీడియోని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటూ ఉన్నదని తెలియపరుస్తూ ఉన్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు. ఈరోజు 508వ రిఫర్మేషన్ డే సందర్భముగా మన యూట్యూబ్లో ఒక వీడియో కూడా నేను పెట్టి ఉన్నాను. అది కేవలం మీకు అవుట్లైన్స్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. దానిని బట్టి మనం ఇదిన వర్తమానం చెప్పుకునే వారికి ఉపయోగకరంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. సెలవు తీసుకుందాం. మరొక వీడియోతో కలుసుకుందాం. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్.